హలో గాయ్స్, వెల్కమ్ టు ఫిల్మీ హార్ట్. ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ రాజమౌళి గారు. ఆయన ఫిల్మ్ మేకింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి కంటిన్యూస్ హిట్స్. ఎలా? అది కూడా కొడితే ఇండస్ట్రీ హిట్. మళ్ళీ ఆయన వచ్చేదాకా ఆ దరిదాపుల్లోకి ఏ సినిమా రాదు. అలా కంటిన్యూస్ హిట్స్ ఎలా ఇస్తున్నారు? తన సక్సెస్ స్ట్రాటజీ ఏంటి? తన రైటింగ్ అండ్ మేకింగ్ గురించి మన వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రాజమౌళి గారు చాలా వరకు తన సినిమాల్లో రివెంజ్ డ్రామాలే ఉంటాయి. ఎందుకని అడిగితే ఆయన చెప్పిందేంటంటే, రివెంజ్ డ్రామా అనేది కాన్షియస్‌గా తీసుకున్న డెసిషన్ కాదు గానీ, బట్ రివెంజ్ అనేది చాలా జెన్యూన్ ఎమోషన్. ఆడియన్స్‌ని ఇన్‌స్టంట్‌గా సీన్స్‌కి, ఎమోషన్స్‌కి స్టిక్ ఆన్ అయిపోయేలా చేస్తుంది అన్నారు. నిజంగా చెప్పాలంటే రివెంజ్ అనేది ఒక కమర్షియల్ సినిమాలో ఆడియన్స్‌ని ఎమోషనల్‌గా ఎంగేజ్ చేస్తూ, తొందరగా హై ఇచ్చి సాటిస్ఫై చేయగల జోనర్. అందుకే మోస్ట్ ఆఫ్ ది రివెంజ్ డ్రామాలు ఎక్కడా మాక్సిమం ఫెయిల్ అవ్వలేదు. ఇక తన రైటింగ్ టెక్నిక్స్‌కొస్తే, ఫస్ట్ థింగ్ రెఫరెన్సెస్ ఆఫ్ రామాయణం అండ్ మహాభారతం. స్టోరీ, క్యారెక్టర్ డిజైనింగ్ అండ్ కాన్ఫ్లిక్ట్స్‌లో చాలా వరకు రామాయణం అండ్ మహాభారతం లాంటి మన పురాణాలు, ఇతిహాసాల రెఫరెన్సెస్ చాలా ఉంటాయి. మన ఇతిహాసాల మీద ఆయనకున్న నాలెడ్జ్ వల్ల స్టోరీని ఇంపాక్ట్‌ఫుల్‌గా చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే మన మైథాలజీస్‌లో లేని కథ లేదు, లేని ఎమోషన్ లేదు. ప్రతి క్యారెక్టర్‌ని పర్ఫెక్ట్ ఆర్క్‌తో, ఇన్ డెప్త్ ఎమోషన్స్ అండ్ ఫిలాసఫీతో, బ్రిలియంట్ రైటింగ్‌తో చెప్పారు. రాజమౌళి గారి మూవీస్‌లో అలాంటి రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి. అవి ఎలా యూజ్ చేసుకున్నారో ఇప్పుడు చూద్దాం. రామాయణంలో శ్రీరాముల వారితో ఎటువంటి సంబంధం లేకపోయినా తన గొప్పతనం విన్న హనుమంతుల వారు అంత స్వామి భక్తితో రాముల వారికి అంకితమైపోతారు. సీతమ్మ జాడ తెలియక బాధపడుతున్న రాముల వారికి అంత యుద్ధం చేసి సీతమ్మని కలుసుకోవడానికి సాయపడతారు. ఇలాంటి రెఫరెన్సెసే సింహాద్రిలో చూడొచ్చు. పెద్దయ్యకి సింహాద్రికి ఏ సంబంధం లేకపోయినా పెద్దయ్య మంచితనాన్ని చూసి 10 మందికి మంచి జరగడానికి తను చావడానికైనా చంపడానికైనా సిద్ధం అని చెప్పిన మాటకి ఇన్స్పైర్ అయ్యి పెద్దయ్యని అంత ప్రేమతో స్వామి భక్తితో పక్కనే ఉండి చూసుకుంటూ ఉంటాడు. పెద్దయ్యకి దూరం అయిపోయిన తన కూతురిని, కూతురు ఫ్యామిలీని దగ్గర చేయడానికి వెతుక్కుంటూ తన ఊరికి వెళ్తాడు. మిగతా స్టోరీ మనకు తెలిసిందే. ఇవి సింహాద్రి స్టోరీలోని కీ ఎమోషన్స్ అండ్ వాటి రెఫరెన్సెస్. అలాగే ఛత్రపతిలో కూడా రామాయణం రెఫరెన్సెస్ ఉంటుంది. అమ్మ ప్రేమ తనకు మాత్రమే దక్కాలని కోరుకునే తమ్ముడు, సీతమ్మ తనకే దక్కాలని కోరుకునే రావణుడు. అక్కడ రాములవారు ఎత్తుకెళ్లిపోయిన సీతమ్మని వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ అమ్మను వెతుక్కుంటూ శివాజీ తిరుగుతూ ఉంటాడు. అక్కడ సీతమ్మ రాముడు తన కోసం వెతుకుతున్నారని గుర్తుపట్టడానికి రాముల వారిచ్చిన చూడామణి చూసి గుర్తుపడితే, ఇక్కడ శివాజీ తన కొడుకే అని అమ్మ చిన్నప్పుడు వేసిన శంఖం చూసి గుర్తుపడుతుంది. కథ మొత్తం మహాభారతం లాంటి అన్నదమ్ముల వైరంలా రెఫరెన్సెస్ ఉంటుంది. ఇక టీఎఫ్ఐని వరల్డ్ మ్యాప్‌లో పెట్టిన బాహుబలిలో కూడా ఇలాంటి రామాయణ రెఫరెన్సెస్సే ఉంటుంది. కృష్ణుడు ఏమన్నా అంటే తట్టుకుంటారేమో కానీ రాముడిని ఏమన్నా అంటే మాత్రం తట్టుకోలేరు. ఆవేశం పొంగుకొచ్చేస్తుంది. అంత వీరారాధన రాముడు అంటే. సో ఐ వాస్ థింకింగ్ వై ఈజ్ దాట్? మన కమర్షియల్ స్పేస్లో ఎందుకు అలా అవుతుందని ఆలోచిస్తే, అది అవునో కాదు నాకు తెలియదు, కానీ నేను అనుకున్నది ఏంటంటే, వాల్మీకి ఆ క్యారెక్టర్స్ రాసినప్పుడు ఒక వేరే మాస్ క్యారెక్టర్ లైక్ హనుమంతుడు, ఇంకో మాస్ క్యారెక్టర్ లైక్ లక్ష్మణుడు, అలాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చేసి వాళ్ళు ఈ రాముడి కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు. రాముడు అంటే చచ్చిపోతారు, రాముడిని ఏమన్నా అంటే తట్టుకోలేరు. సో డైరెక్ట్ హీరోయిజం కాకుండా అప్లైడ్ హీరోయిజం, చాలా సింపుల్ క్యారెక్టర్, అంటే సింపుల్ కాదు, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్, బట్ సాఫ్ట్ క్యారెక్టర్ని క్రియేట్ చేసి వాళ్ళ కింద ఒక మాస్ క్యారెక్టర్ వాళ్ళ దేవుడు అంట మూలంగా మనకి అంత ఆవేశం వచ్చిందని చెప్పి నేను ఒక థీరీ ఫార్ములేట్ చేసుకున్నాను. సో ఐ థాట్ దెన్ దట్ అమరేంద్ర బాహుబలి ఈజ్ గోయింగ్ టు బి లార్డ్ రామ. రాముడి మీద నా క్యారెక్టర్ ఉండాలి. కట్టప్ప, దేవసేన, శివగామి లాంటి హార్డ్ కోర్ మాస్ క్యారెక్టర్స్ ఈ సాఫ్ట్ క్యారెక్టర్ అమరేంద్ర బాహుబలి దేవుడు అంటే అతని కోసం ప్రాణాలు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటాయి. సో ఆ అప్లైడ్ హీరోయిజం క్రియేట్ చేయాలనుకున్నాను. ఐ థింక్ దట్ వర్క్డ్ ఇన్ ఫేవర్. మీరు అమరేంద్ర బాహుబలి చూస్తే చాలా సాఫ్ట్గా ఉంటాడు, ఎప్పుడో ఒకసారిగా ఆవేశంగా మాట్లాడు. దట్ ఈజ్ ఐ థింక్ వాట్ ఐ డిడ్ ఫర్ అమరేంద్ర బాహుబలి ఇన్ దిస్. చూశారుగా, ఇలా అప్లైడ్ హీరోయిజంని యూజ్ చేసి బాహుబలి లాంటి ఒక ఎపిక్ క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. హనుమంతుల వారు కట్టప్ప అయితే, దేవసేన సీతమ్మ, రావణుడు భల్లాల దేవుడయ్యాడు. రాముడు రాజ్యాన్ని, సింహాసనాన్ని వదిలి అడవిలో వానరులతో బతికినట్టు, బాహుబలి రాజ్యాన్ని వదిలి ధర్మం కోసం, దేవసేనకి ఇచ్చిన మాట కోసం సామాన్యుడిలా ప్రజల మధ్య బతుకుతారు. రావణుడు సీతమ్మని బందీగా చేసుకున్నట్టు, భల్లాలుడు దేవసేనను బంధించి చిత్రహింసలు పెడతాడు. సీతమ్మను విడిపించడానికి హనుమంతుల వారితో సహా వానర సైన్యం మొత్తాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్లి రావణుడిని చంపి సీతమ్మని తెచ్చుకున్నట్టు, మహేంద్ర బాహుబలి కూడా తన తండ్రి అమరేంద్ర బాహుబలికి హనుమంతుడు లాంటి కట్టప్పతో పాటు తన సపోర్టర్స్ని తీసుకెళ్లి భల్లాలుడిని చంపి అమ్మని విడిపించుకుంటాడు. ఇలాంటి మైథాలజీ రెఫరెన్సెస్ ఎప్పుడూ ఒక కథని ఇంపాక్ట్ఫుల్గా, ఎమోషన్స్ని ఇన్డెప్త్గా చెప్పడానికి, క్యారెక్టర్ ఆర్క్స్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి. ఇక నెక్స్ట్, క్యారెక్టర్ గ్రివెన్స్ ఆర్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. రాజమౌళి గారి ప్రొటాగనిస్ట్ ఎప్పుడూ ఏదో ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్తో సఫర్ అవుతూ ఉంటాడు. అంటే ఫ్లాష్ బ్యాక్లో జరిగిన ఒక ఇన్సిడెంట్తోనో, తను ఫేస్ చేసిన సిచ్యువేషన్ వల్లనో తనలో తానే చాలా బాధను మోస్తూ ఉంటాడు. లైక్ ఇప్పుడు రాజమౌళి గారి ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1లో
తను తన ఫ్యామిలీకి దూరం అయ్యానని, తన తండ్రికి తన మీద ఉన్న ప్రేమ, గౌరవం పోగొట్టుకున్నానని చాలా పెయిన్‌ని ఫేస్ చేస్తూ ఉంటాడు. కానీ ఎక్కడా బయట పెట్టుకోలేడు. ఎవరితోనూ చెప్పుకోలేని బాధను అనుభవిస్తూ ఉంటాడు. అలాగే 'సింహాద్రి'లో ఫ్లాష్‌బ్యాక్‌లో కేరళలో పెద్దయ్య కూతురు ఫ్యామిలీ అలా చనిపోయారని, భూమిక తన గతం మర్చిపోయిందని, ఏదీ బయటికి చెప్పలేక ఆ బాధని తనే భరిస్తూ సీక్రెట్‌గా భూమికను చూసుకుంటూ ఉంటాడు. అలాగే 'విక్రమార్కుడులో' విక్రమ్ సింగ్ రాథోడ్ తొందరలో చనిపోబోతున్నా ఆ లోపు తన కూతురిని ఎక్కడ సేఫ్‌గా ఉంచాలో అని, ఎలా ఉంటుందో అని ఒక పెయిన్‌ని భరిస్తూ విలన్ గ్యాంగ్ నుంచి సీక్రెట్‌గా తన కూతురిని కాపాడుకుంటూ ఉంటాడు. ఇలాగే 'త్రిబుల్ ఆర్'లో కూడా రామ్ చరణ్ తన ఫ్లాష్‌బ్యాక్‌ని తను ఎవరో, దేనికోసం అక్కడ ఉంటున్నాడో, ఏం సాధించాలనుకుంటున్నాడో ఎవరికీ చెప్పలేని పరిస్థితుల్లో బయటకొకలా, లోపలొకలా బతుకుతూ, బాధపడుతూ ఉంటాడు. ఇలాంటి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడూ చాలా డ్రామాని క్రియేట్ చేస్తుంది. ఇలాంటి కాన్ఫ్లిక్ట్ వల్ల స్టోరీకి ఎమోషనల్ డెప్త్ వస్తుంది. క్యారెక్టర్స్‌కి ఒక ఇంపార్టెన్స్ క్రియేట్ అవుతుంది. ప్రొటాగనిస్ట్ అలా ఎవరికీ చెప్పుకోలేని బాధ అనుభవిస్తుంటే ఎప్పుడు అందులోంచి బయటపడతాడో అని ఎంగేజింగ్‌గా చూస్తాం. తను బాధపడుతుంటే మనం కూడా ఎమోషనల్ అయిపోతాం. ఎప్పుడైతే ప్రొటాగనిస్ట్ ఆ పెయిన్‌ని ఓవర్‌కమ్ చేస్తాడో, దానికి అగైనెస్ట్‌గా ఫైట్ చేస్తాడో, మనం ఎమోషనల్‌గా ఎంగేజ్ అవుతూ, ఆ క్యారెక్టర్‌ని ఫాలో అవుతాం. అప్పుడు జరిగే డ్రామా చాలా హై ఇస్తుంది. మనల్ని ఎమోషనల్‌గా స్టోరీకి కనెక్ట్ చేస్తుంది. అందుకే 'స్టూడెంట్ నంబర్ 1'లో నాన్నని కలుసుకున్నప్పుడు, 'విక్రమార్కుడులో' సత్యబాబు పాపతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయినప్పుడు, రామరాజు తన ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్‌ని ఓవర్‌కమ్ చేసి భీమ్‌ని తప్పించినప్పుడు, ప్రజలకి ఆయుధాలు ఇచ్చినప్పుడు అంత సాటిస్ఫైడ్ హై ఫీల్ అవుతాం. సో, ఇది క్యారెక్టర్ గ్రీవెన్స్. ఇక నెక్స్ట్ లీనియర్ స్క్రీన్ ప్లే. అంటే స్టోరీ నరేషన్‌లో ఎక్కడ కన్‌ఫ్యూజన్ లేకుండా ఉన్న క్యారెక్టర్స్‌ని, ఈవెంట్స్‌ని, కాన్ఫ్లిక్ట్స్‌ని, ట్విస్ట్‌లని సీక్వెన్షియల్ ఆర్డర్‌లోనే రివీల్ చేస్తూ నరేట్ చేయడం. రాజమౌళి గారు ఎక్కువ లీనియర్ స్క్రీన్ ప్లేని యూజ్ చేస్తారు. ఎందుకంటే క్యారెక్టర్స్ అండ్ ఎమోషనల్ గ్రాఫ్ ఎప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇంక్రీజ్ అవుతూనే ఉండాలి. ఎక్కడ డ్రాప్ అవ్వనివ్వరు. ఆ గ్రాఫ్ పెరిగే కొద్దీ ఒక్కో క్యారెక్టర్‌లోని ఎమోషన్స్‌ని, కాన్ఫ్లిక్ట్‌ని రివీల్ చేస్తూ ప్రొసీడింగ్స్‌తో ఆడియన్స్‌ని కథలోకి ఎమోషనల్‌గా ఇన్వాల్వ్ చేస్తారు. దానికి బెస్ట్ వే లీనియర్ స్క్రీన్ ప్లే. ఇక నెక్స్ట్ హీరో విలన్ ఫేస్ ఆఫ్. ఏ సినిమాకైనా, ఏ కథకైనా ప్రొటాగనిస్ట్, యాంటాగనిస్ట్ ఫేస్ ఆఫ్ అనేది ఎంత ఇంపాక్ట్ ఇస్తే సినిమా అంత పెద్ద హిట్ అవుతుందనేది నా బిలీఫ్. రాజమౌళి గారి సినిమాని గమనిస్తే లాస్ట్ 30 మినిట్స్ హీరో విలన్ ఫేస్ ఆఫే ఉంటుంది. రాజమౌళి గారు ఎక్కువ స్క్రీన్ టైమ్‌ని, ఎమోషన్స్‌ని ప్రొటాగనిస్ట్, యాంటాగనిస్ట్ ఫేస్ ఆఫ్‌కి తీసుకుంటారు. ఎందుకంటే ఎమోషన్స్ ఎంత ఇంపాక్ట్ ఇస్తే ఫేస్ ఆఫ్ అంత హై ఇస్తుంది. ఫేస్ ఆఫ్ ఎంత హై ఇస్తే సినిమా అంత పెద్ద హిట్ అవుతుంది. 2 హవర్స్ ఒక కథను చూసిన ఆడియన్ ఎలాగైనా హీరో గెలవాలని కోరుకోవాలి. అప్పుడే గెలిచాక ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ సాటిస్ఫైడ్ హై ఇవ్వాలంటే ప్రొటాగనిస్ట్, యాంటాగనిస్ట్ మధ్య నువ్వా నేనా అన్న ఫేస్ ఆఫ్ స్ట్రాంగ్‌గా ఉండాలి. అప్పుడే క్లైమాక్స్‌లో హీరో గెలిచాక అప్పటిదాకా చెప్పిన కథకి సాటిస్ఫైడ్ క్లోజింగ్ ఉంటుంది. మంచి హైతో థియేటర్ నుంచి బయటకొస్తాం. అందుకే రాజమౌళి గారి మూవీస్‌లో ఎక్కువ 3 యాక్ట్ స్ట్రక్చర్‌ని యూజ్ చేస్తారు. 3 యాక్ట్ స్ట్రక్చర్ గురించి డీటెయిల్‌గా వీడియో కావాలంటే కింద కమెంట్ చేసేయండి, చేసేద్దాం. ఇక ఫైనల్ పార్ట్, యాంటాగనిస్ట్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ ప్రొటాగనిస్ట్. అంటే హీరో ఎంత పెద్ద కష్టం దాటితే అంత గొప్పవాడవుతాడు అన్నట్టు, అలా ఎంత స్ట్రాంగ్ విలన్ కొడితే అంత పెద్ద హీరో అవుతాడు. రాజమౌళి గారి మూవీస్‌లో హీరో కంటే విలన్ ఫిజికల్‌గా, ఫైనాన్షియల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. అలాంటి విలన్‌ని కొట్టి హీరో నిలబడ్డప్పుడే మనకి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. కథకి ఆ కంప్లీట్‌నెస్ వస్తుంది. అలాంటి సాటిస్ఫైడ్ హై ఇచ్చి మూవీని ఎండ్ చేస్తారు. సింపుల్‌గా మనకొక ఇండస్ట్రీ హిట్ ఇస్తారు. ఇవే రాజమౌళి గారి మేజర్ సక్సెస్ స్ట్రాటజీస్ అండి. ఇంకా ఆయన ఫిల్మ్ మేకింగ్ మీద వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. చేయాలంటే మీ సపోర్ట్ ఉండాలిగా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫైనల్లీ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ టు ఫిల్మీ హార్ట్.